హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీకు ఇక్కడ ఏం షేర్ చేయబోతున్నానంటే తెలంగాణది డిఎంహెచ్ హైదరాబాద్కి ఎవరైతే అప్లై చేశారో దాని రిజల్ట్స్ వచ్చాయన్నమాట. ఆ రిజల్ట్స్ ఎలా చూడాలో నేను చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ గూగుల్ క్రోమ్కి వెళ్ళి 590/E8/DMHO/HYD, ఇది ఏంటంటే ఇది నోటిఫికేషన్ యొక్క ఐడి అనమాట. ఇది కొడితే మనకి డైరెక్ట్ ఆ సైట్లోకి వెళ్ళిపోద్ది. ఇది సైట్. ఈ సైట్లో ఫస్ట్ మీరు ఇలా క్లిక్ చేయగానే ఇవన్నీ వస్తాయి. సో మనకి ఇక్కడ ఏంటంటే ప్రీవియస్ యొక్క డేటా మొత్తం ఉంది, కానీ ప్రజెంట్ రిలీజ్ అయిన డాక్యుమెంట్ మనకి ఇక్కడ కనిపించట్లేదు. కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే వాట్స్ న్యూలోకి వెళ్తే ఇక్కడ మనకి చూస్తే రివైజ్డ్ మెరిట్ లిస్ట్ ఉంది, ప్లస్ క్యాండిడేట్స్ కాల్డ్ ఆఫ్ ఫర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంది. ఇది ఫైనల్ లిస్ట్ అనమాట. ఇందులో 145 మెంబర్స్ ఉన్నారు. అందులో మళ్ళీ వెరిఫికేషన్ అయ్యి మళ్ళీ 75 మెంబర్స్కి ఫైనలైజ్ చేస్తారు. ఈ 75 పోస్టులకే ఉన్నాయన్నమాట. సో ఈ లిస్ట్ ఓపెన్ చేస్తున్నాను. టు రీలోడ్. ఓకే, లిస్ట్ అయితే మనకు వచ్చేసింది. ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ మెంబర్స్ 145 మెంబర్స్ ఉన్నారు. 145లో ఇందులో ఓసీ, ఎస్సీ, ఎస్టీ అన్నిటి క్యాస్ట్లకి కొన్ని సీట్స్ అలొకేట్ అయ్యి ఉన్నాయన్నమాట, కొన్ని జాబ్స్. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు 28th మార్నింగ్ 10:30కి అక్కడ అటెండ్ అవ్వాలి. డిఎంహెచ్ హైదరాబాద్లో 4th ఫ్లోర్, ప్యాట్నీ, సికింద్రాబాద్. ఎక్కడైతే మీరు వెరిఫికేషన్కి వెళ్ళారో అక్కడ సబ్మిట్ చేయాలి అంతే. సో మీరు లిస్ట్ చూడొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో నేను ఈ సైట్ లింక్ కూడా మీకు పెడతాను కామెంట్స్లో, ఓకేనా. సో ఇదే అనమాట లింక్. ఈ కిందిది కాదు, కిందిది ఏంటంటే జస్ట్ మనకి ఎవరైతే సర్టిఫికేట్ సబ్మిట్ చేశారో అందులో ఏమైనా ఇన్కరెక్ట్ ఉంటే దాని గురించి అని ఈ లిస్ట్ మెన్షన్ చేశారు. ఈ పైది ఫైనల్ లిస్ట్ అనమాట. మళ్ళీ చెప్తున్నాను, హోమ్లో నోటీసెస్లో వాట్స్ న్యూలోకి వెళ్తే మీకు ఈ లింక్ అనేది దొరుకుతుంది. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మళ్ళీ నాకు కామెంట్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.